హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? ఇదొచ్చేసి నా మార్నింగ్ రొటీన్ అయితే స్టార్ట్ అయిపోయిందండి ఇక్కడ నేను ఈరోజు ఏం టిఫిన్ చేస్తాను అనేదైతే చూపిస్తాను. ఇంకా మన ఛానల్‌ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అలాగే ఒక లైక్ కూడా చేయండి. ఇక్కడైతే స్టవ్ మీద పాలు పెట్టేసి చక్కెర అయితే వేసేసాను. ఇక పాలు ఉడికే లోపల ఇక్కడ నేను ఇవి మొటిక్కాయలు అంటామండి మా సైడు. మరి మీరేమంటారు అనేది కామెంట్ అయితే చేయండి. మొటిక్కాయలు అంటే ఎవరికి అర్థం కాదండి చాలా మందికి. ఏంటివి అవి అని అడుగుతున్నారు. మొటిక్కాయలు అంటే గోరుచిక్కుడు అని చెప్తే గోరుచిక్కుడా అని అంటారు. మా సైడ్ అంతా మొటిక్కాయలనే పిలుస్తాము. మరి మీ సైడ్ వీటిని ఏమంటారు అనేది కామెంట్ అయితే చేయండి. ఇక్కడ నేను మొటిక్కాయలు తాలింపు అయితే చేద్దాం అనుకుంటున్నాను. అందుకనే నైటే నేను ఒలిచి పెట్టేసుకున్నాను. ఇప్పుడు నీళ్ళల్లో కడిగేసుకొని ఇలాగా కుక్కర్లోకి వేసి కొన్ని నీళ్లు పోసుకొని కొద్దిగా ఉప్పు అయితే వేసుకోవాలి. చాలా వేసుకోవద్దండి, కొంచెం కొద్దిగా వేసుకోవాలి. ఎందుకంటే మనం పొడి వేస్తాం మళ్ళీ లాస్ట్లో, అప్పుడు పొడిలో కూడా ఉప్పు ఉంటుంది కాబట్టి కొద్దిగా వేసుకుంటే సరిపోతుంది. అలా వేసి కుక్కర్ అయితే పక్కన పెట్టుకున్నాను. ఇక్కడ పాలు కూడా ఉడికిపోయాయి. ఇంకా స్టవ్ని సిమ్లో పెట్టేసి పాలనైతే అటుపక్కకు పెట్టేసుకొని ఇంకా ఇదే స్టవ్ మీదే నేను కుక్కర్ అయితే పెట్టేసుకుంటున్నాను. ఇప్పుడు ఇలాగా కుక్కర్ పెట్టుకొని విజిల్ వచ్చే లోపల అంతలోపల నేను ఇక్కడ గోధుమపిండిని అయితే తడుపుకుంటాను. చపాతీ చేసుకోవాలి కదా. ఇక్కడ గోళంలోకి అయితే పిండి తీసుకొని ఆల్రెడీ ఆయిల్ అయితే వేసేసాను. ఉప్పు కూడా వేసుకొని ఇలాగా పిండిని అయితే తడుపుకుందాం. ఇలాగ పిండి అంతా కూడా నూనె ఉప్పు వేసాం కదా, ఇలాగ మొత్తం పిండి అంతా కలిసేటట్టుగా ఒక్కసారి ఇలాగా కలుపుకోవాలన్నమాట. నేను ఆ మొటిక్కాయల తాలింపులేకి శనగిత్తనాలు అయితే వేయించి పెట్టాను కదా, మా చిన్నోడు తింటాడని అక్కడ కొన్ని ప్లేట్లు అయితే మీకు కనిపిస్తున్నాయి కదా, అక్కడ ప్లేట్లే అయితే పెట్టాను. కొన్ని తిని అక్కడ వదిలేసి అక్కడ పెట్టేశాడనమాట. ఇక్కడ నేను పిండినంతా కూడా ఇలా మొత్తం కలిపేసుకొని ఇప్పుడు నీళ్లు పోసి అయితే ఇంకా చపాతీ పిండికి తడిపి అయితే పెట్టేసుకుంటాను. ఇక్కడ ఇలాగా పిండి అంతటినీ కూడా తడిపి పెట్టుకున్నాం. పిల్లలకి స్కూల్ లేదు కదా, అందుకనే లేట్గా అయితే లేసామండి అందరం కూడాను. ఇలాగ లేట్గా లేసి ఇంకా పిల్లలకు పాలు వేసి ఇచ్చేసాను. ఇంకా పాలు తాగిన తర్వాత ఇంకా ఇలాగ మేము కాఫీ చేసుకొని తాగేసి టిఫిన్కి అయితే ఇలాగ రెడీ అయితే చేస్తున్నాను. పిండి అంతా తడిపేసాను కదండి, పిండిని ఇలాగ ప్లేట్ పెట్టి పక్కనైతే పెట్టేసుకుందాము. ఇప్పుడు మనం మొటిక్కాయలకి పొడి అవసరం అని చెప్పాను కదా, ఆ పొడికి ఏమేమి కావాలి అనేది ఇప్పుడు చూపిస్తాను. ఫస్ట్ ఎండుమిరపకాయలని కొద్దిగా నూనె వేసి ఇలాగ వేయించుకోవాలి. వేయించేసుకొని ఎండుమిరపకాయలు ఒక్కటే మిక్సీ పడుతున్నాను ఇక్కడ. ఫస్ట్ ఇలాగ ఎండుమిరపకాయలకి కొద్దిగా ఉప్పు అయితే వేసుకోవాలండి. ఫస్ట్ ఎండుమిరపకాయలు ఒక్కటే అని చెప్పాను కదా, కాదు, కొద్దిగా ఉప్పును ఎండుమిరపకాయలు వేసి ఇలాగా మిక్సీ పట్టుకోవాలన్నమాట. ఇలాగ పెట్టేసుకొని మిక్సీ పట్టేసుకుందాం ఫస్ట్. ఇవి మిక్సీ పట్టిన తర్వాత ఈ కారం పొడికి మళ్ళీ ఇందులోకి వచ్చేసి శనగిత్తనాలు కూడా నేను వేయించి పక్కనైతే పెట్టుకున్నాను. ఇలాగ ఒకసారి అలా తిప్పుకుంటే మనకు మిరపకాయలు వేగినాయి కదా, తొందరగా మెదుగుతాయి అన్నమాట. అలాగే తెల్లవాయలు వేసాను, వేయించిండేటివి శనగిత్తనాలు ఇలాగ వేసేసుకొని పొడి అయితే చేసుకోవాలన్నమాట. అన్నీ పోయలేదు, ఇంకా కొన్ని ఉన్నిచ్చినాను, మళ్ళీ అడుగుతారు పిల్లలు అనేసి కొన్ని అయితే పక్కకు తీసి ఇలాగ మిక్సీ పట్టేసుకొని, ఈ శనగిత్తనాల పొడి అంటాము, మనకు రోలు ఉంటే రోట్లో అయితే దంచుకోవచ్చు. ఇలాగ మిక్సీ పట్టేసుకుంటే మనకి పొడి పైన మనకు మొటిక్కాయలకి చల్లుకోవడానికి బాగుంటుంది. ఇంకా మిక్సీ కూడా పట్టేశాను కదా. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఆయిల్ కడాయి పెట్టుకొని ఆయిల్ అయితే వేసుకుందాము. ఆయిల్ వేసుకున్న తర్వాత 1 స్పూన్ అని ఆవాలు, అలాగే కొద్దిగా జీలకర్ర అయితే వేసుకోవాలి. ఇలాగ జీలకర్ర ఆవాలు చిటపట అని సౌండ్ వస్తాయి కదా, అప్పుడు వస్తానే కొద్దిగా కరివేపాకు, అలాగే ఉల్లిపాయ ఒకటి కోసేసుకోవాలన్నమాట. ఇలాగ చిలుకలుగా కోసి వేసేసుకోవాలి. ఇలా గోళంలోకి వేసి అంతా ఇలా కలుపుకోవాలి బాగా. ఇలా కలిపేసుకొని కుక్కర్ అయితే విజిల్ అయితే వచ్చేసిందండి, ఆవిరంతా కూడా పోయింది. మొటిక్కాయలకి మనకు 1 విజిల్ వస్తే సరిపోతుందన్నమాట. ఇలాగ మెత్తగా ఉడికిపోయి ఆ నీళ్ళన్నీ ఇప్పుడు పక్కకు వంపేసుకుందాం. నీళ్ళని పక్కకు వంపేసుకొని ఇప్పుడు మనకి తిరువాత కూడా మగ్గిందండి. ఇప్పుడు ఈ తిరువాతలోకి నీళ్ళు వంపి పక్కన పెట్టుకున్నాం కదా మొటిక్కాయలని, ఇందులోకైతే వేసేసుకుందాం.
ఇలాగా చాలా సింపుల్గా అయిపోయే కర్రీ అంటే ఇదేనండి, మొటిక్కాయ తాలింపు. త్వరగాను అవుతుంది, మనకి చపాతీలేకి అన్నంలో కూడా బాగుంటుంది, కానీ చపాతీలేకి ఇంకా బాగుంటుంది. ఎప్పుడైనా ఇలాగ ట్రై చేసి చూడండి, నేను చేసినట్టుగా. ఎలా వచ్చిందనేది కామెంట్ అయితే చేయండి. మెత్తగా ఉడికిపోయాయి కదా, ఒక్క విజిల్ అయితే పెట్టేశాను. ఇప్పుడు మనం పొడి ఆడిచి పెట్టుకున్నాం కదా, అది ఎంత అవసరమో అంతే వేసుకోవాలన్నమాట. మనం కారము మిరపకాయలు వేసాం కదా దీంట్లోకి, ఆ కారము ఉప్పుకు సరిపడాగా వేసుకోవాలి. ఇలాగ పొడి ఇలాగా కొద్దిగా వేసుకొని కలుపుకున్న తర్వాత ఇలాగా మనకి సరిపోయిందే లేదా టేస్ట్ చూస్తే తెలుస్తుంది. ఉప్పు సరిపోయిందా, కారము, ఆ పొడి మనకు సరిపోయిందా మొటిక్కాయలు లేక అనేది ఇలా కలుపుకొని టేస్ట్ చూస్తే తెలుస్తుంది అనమాట. ఇలాగా ఆ మొటిక్కాయలో ఉండే చెమ్మంతా పోయింది కదా, పొడి వేస్తానే ఇంకా స్టవ్ అయితే ఆఫ్ చేసేసాను నేను. ఇలాగ పొడి అంతా వేసేసుకుంటానే ఆఫ్ చేయాలి ఇంకా స్టవ్ని. ఇప్పుడు ఇలాగ ఒక్కటి తీసుకొని రుచి అయితే చూస్తే మనకి ఉప్పు కారము సరిపోతుంది అనుకుంటే ఇంకా సరిపోతుంది, లేదు అంటే ఇంకొంచెం పొడి అయితే వేసుకోవచ్చు మనము. అంతేనండి, చాలా సింపుల్గా అయిపోతుంది మొటిక్కాయ తాలింపు. మనం మొటిక్కాయలను ఒక్కటే ఉడకబెట్టుకుంటే సరిపోతుంది. ఇంకా పొడి ఇలాగ చల్లేసుకుంటే మనకి ఇలాగ మొటిక్కాయ ఫ్రై అంటారు, తాలింపు అంటాం మేము. ఇలాగైతే రెడీ అయిపోయింది ఇంకా. అంతేనండి, మనకు చపాతీల్లోకి అన్నంలో కూడా తింటాం మేమైతేనా. చాలా బాగుంటుంది, వేడి వేడి అన్నంలోకి ఇలా కలుపుకొని తింటే చాలా బాగుంటుంది. ఒక్కసారి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చింది అనేది ఈ కర్రీ కామెంట్ అయితే చేయండి. నేను ఇలాగ చేసి చపాతీకి ఆల్రెడీ తడిపి పెట్టాను కదా, చపాతీలు కూడా చేసేసాను. ఈ చపాతీల్లోకి కాంబినేషన్గా మొటిక్కాయ తాలింపు చాలా టేస్టీగా ఉంటుంది. ఇదేనండి ఈరోజు వ్లాగ్ అయితేనా, మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్టయితే ప్లీజ్ ఒక లైక్ అయితే చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.